హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ ఈరోజుకు బోటి శనగపప్పు ఎలా వండాలో బోటి కడిగేసి పెట్టుకుని ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడదాం ఒక 2 minutes. చూడండి, లైట్గా మసాలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గసగసాలు వేసుకుందాం. గసగసాలు వేసుకొని కొద్దిగా మసాలా లైట్ చిన్న ఫ్లేమ్లో వేపుకుందాం. చూడండి, 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. అలాగే అల్లం తెల్లుల్లి వేసుకున్నాను. తీసుకుంటున్నాను. ఇవి మిక్సీ చేద్దాం. ఇప్పుడు చూడండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నప్పుడు చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసుకుంటాను. చూడండి, ఆనియన్ రెడ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకుందాం. చూడండి, మసాలా పచ్చి వాసన పోయి ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడే ఇందులోన ఒక టమాటా మిక్స్ చేస్తున్నాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. చూడండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేద్దాం. బాగా ఏగి చూడండి, మసాలా బాగా వేగి నూనె ఇలా పైకి వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకుందాం. రుచికి సరిపడ్డా. మీరు ఎంత తింటారో చూడండి, అంత వేయండి. మేమైతే కొద్దిగా తింటాం కాబట్టి 2 స్పూన్లు వేస్తాం. చూడండి, ఉడకబెట్టిన బోటి దీంట్లో వేసుకున్నాం. చూడండి, ఉప్పు బాగా వెళ్ళినట్టు ఒక 5 minutes ఇలాగే కలుపుకుందాం. చూడండి, బోటికి ఉప్పు కారం అంత తగిలింది కదా. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాం. చూడండి, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయిద్దామా. చూడండి, బోటి ఉడికింది కదా. ఆల్రెడీ మనము కొద్దిగా ఉడకబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాం దీంట్లో. మీడియంలో ఒక 5 minutes ఇలాగే శనగపప్పు వేసాం కదా. ఒక 5 minutes అలా ఉడకబెట్టుకుందాం. శనగపప్పు కూడా లైట్గా మటన్ మసాలా వేసుకుందాం. చూడండి, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా బోటి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. చూడండి, నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.